మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్ మొత్తం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అంతా కూడా ఎంత ఖుషి అవుతున్నారంటే అంత ఖుషి అవుతున్నారు. దానికి సంబంధించి అంటే మహేష్ బాబు నటించినటువంటి అతడు సినిమా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో థియేటర్లలో ఆయన ఫ్యాన్స్ ఏ రకంగా సందడి చేస్తున్నారో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది అమ్మాయిలు కూడా అతడు సినిమాలో త్రిష ఎలాంటి ఒక అవుట్ఫిట్స్ ధరించిందో అలాంటి అవుట్ఫిట్స్ వేసుకొని పిల్లగాలి అనే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కి అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే మహేష్ బాబుకి పలువురు సినీ సెలబ్రిటీలంతా కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా కూడా ఆయనకి విషెస్ తెలియజేస్తున్నటువంటి సందర్భాలు మన అందరికీ తెలిసిందే. ఆయన ఒక రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని కూడా చెప్పాలి. ఎందుకు అని అంటే కూడా ఆయన ఇప్పటికే చాలామంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్కి సంబంధించినటువంటి సదుపాయాలు కానీ ఆర్థికంగా కానీ మెడికల్గా కానీ ఎంతవరకు హెల్ప్ చేస్తారో కూడా మన అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఒక రియల్ హీరో అంటే సరిపోదు, రియల్ హీరో అనే కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. అది వరల్డ్ వైజ్గా కూడా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దానికోసం దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా రాజమౌళి కంప్లీట్గా మహేష్ బాబుకి సంబంధించినటువంటి డేట్స్ని లాక్ చేశారన్నట్టుగా కూడా మన అందరికీ తెలుసు. అండ్ మోరోవర్ ఏంటంటే మహేష్ బాబు షూటింగ్ లేనప్పుడల్లా సాధ్యమైనంత వరకు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్తూ ఉంటారు. బట్ ఇక మీదట అంటే నా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇక మీదట మీరు వెకేషన్కి వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా ఆయన పాస్పోర్ట్ని లాగేసుకొని బోన్లో పెట్టినట్టుగా కూడా ఒక వీడియో మనం వైరల్ అయింది. అది కూడా రాజమౌళి తన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి తీరు మనం చూసాం. ఇకపోతే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి మరో అప్డేట్ అయితే ఇప్పుడు రాజమౌళి తన ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ప్రిన్స్ మహేష్ బాబు తన మెడలో ఒక నందీశ్వరుడితో కూడినటువంటి త్రిశూలం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక లాకెట్ని వేసుకున్నటువంటి తన ఛాతి భాగానికి సంబంధించినటువంటి ఫోటోని రాజమౌళి తన ఎక్స్లో పోస్ట్ చేసుకుని ఇంతకు ముందు ఎప్పుడూ చూడండి మీరు ఇప్పుడు చూస్తారు అన్న ఒక ట్యాగ్తో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అలాగే 2025 నవంబర్లో వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఆయన ఇస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఇప్పటికే ఆఫ్రికా అడవుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి షూటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగానే ఇప్పుడు మహేష్ కూడా ట్రైన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి పిక్స్ కానీ ఏవి కూడా అంటే లుక్కి సంబంధించినటువంటి అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నప్పటికీ కూడా అవన్నీ చూస్తే కూడా ఈ లుక్ అంతా కూడా కంప్లీట్గా రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్నటువంటి సినిమా కోసమే అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఇటు మాస్ ఆడియన్స్నైనా అటు క్లాస్ ఆడియన్స్నైనా కూడా తనకి దగ్గరగా చేసుకునే పెర్ఫార్మెన్స్ ఇవ్వగల హీరో అని కూడా చెప్పొచ్చు. సో ఇంతమంది అభిమానులు సొంతం చేసుకున్నటువంటి ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్నట్టుగా కూడా ఆయన అభిమానులు వారి యొక్క అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడు ఆయన 50th బర్త్డే. సో ఆయన లుక్ చూస్తే మాత్రానికి 50th లానే లేదు. ఇప్పుడే టీనేజ్ నుంచి ఒక 20, 21, 23, 25 ఆ లుక్లో ఎలా ఉంటారో అలా కనిపిస్తూ ఉన్నారు. అలాంటిది ఆ మెయింటెనెన్స్ కానీ అదంతా కూడా తన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నటువంటి అంశం అని చెప్పొచ్చు. సో మొత్తానికి మహేష్ బాబు తన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎదిగినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం అనే చెప్పొచ్చు. అండ్ రాజకుమారుడు సినిమా టైంలో ఆయన ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరోగా కూడా ఒక చరిత్రను సృష్టించినటువంటి అంశం మనందరికీ తెలుసు. ఆ ₹1,00,00,000 నుంచి ఈ రోజు దాదాపుగా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి ఆయన ఎదిగలిగాడు అని అంటే కంప్లీట్గా ఆయన హార్డ్ వర్క్ ఈ రోజు ఆయన అక్కడి వరకు తీసుకొచ్చింది. ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సోషల్ సర్వీస్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. ఇటీవలే వాళ్ళ డాటర్ కూడా ఒక యాడ్ షూట్కి సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి రెమ్యునరేషన్ కూడా ఆమె కూడా సోషల్ సర్వీస్కి ఉపయోగించినటువంటి అంశం కూడా ఎంత పెద్ద వైరల్ అయిందో మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఆ పాపను కూడా అంటే ఎంతగా అప్రిషియేట్ చేశారో కూడా మనందరికీ తెలుసు. అంటే తండ్రి యొక్క భావజాలంతో ఆ పాప కూడా ముందుకెళ్తుందని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసినటువంటి తీరు మనందరికీ తెలుసు. ఇకపోతే ఈయన ఈ 50వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికైనా ఫ్యాన్స్ అంతా కూడా పలు సోషల్ సర్వీస్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి
ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఆయనకి విష్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన మంచి ఆరోగ్యంతో ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ప్రిన్స్ మహేష్ బాబు.